పెళ్లి చేస్తున్నారు అని చెప్పేసి అన్న తర్వాత నేను తీసుకొని విజయవాడ వెళ్ళిపోయాను. ఓకే. విజయవాడ ఏంటంటే కొద్ది రోజులు అక్కడ ఉద్యోగం చేసిన ఒక 4 నెలలు. ఎవరిచ్చారు అప్పటికప్పుడు ఉద్యోగం మీకు? అప్పటికప్పుడు ఉద్యోగం అంటే మేము రోడ్డు మీద తిరుగుతూ ఉన్నా. ఓకే. ఒక వ్యక్తి క్లీనర్ కావాలి అని చెప్పేసి అని మ్మ్. ఈ కరీంనగర్లో ఒక చోట చేసి ఒక చోట మానేసిన తర్వాత, మ్మ్. అంటే ఇప్పుడు ఒక లారీ ఒక చోటుకి వెళ్ళిద్ది, మ్మ్. కరీంనగర్ బండి ఒక ఫ్యాక్టరీకి వచ్చింది, ఓకే. అదే ఫ్యాక్టరీకి విజయవాడ బండి వచ్చింది. మ్మ్. వచ్చిన తర్వాత ఆ క్లీనర్ నేను కలిసి మాట్లాడుకునేవాళ్ళం. ఎక్కడ మీద అంటే విజయవాడ, ఎక్కడ మీద అంటే కరీంనగర్. మ్మ్. అప్పుడు కూడా అంతే సేమ్, నీకెంత శాలరీ, నాకెంత శాలరీ. నాకు 3,000 3600 శాలరీ, అక్కడ 4,000 శాలరీ. మ్మ్. సరే ఒకసారి అడిగేద్దామని చెప్పేసి నేను చూసా. ఓ 4 నెలలు పని చేశా, బాగానే వచ్చింది. 4 నెలల 16,000 సంపాదించుకొని తిరిగి వచ్చేసింది. మ్మ్. తిరిగి రావడం దేనికంటే దూరం అయిపోతుంది, బాగా ఓకే. దూరం అయిపోతుంది. అప్పుడు ఎక్కడున్నారు తను? ఐ మీన్ మీ వైఫ్ ఎక్కడున్నారు? ఇంటి దగ్గరే చోటపల్లి. అంటే అప్పుడు ముందు స్టార్ట్ ఇదంటే ఇది ఈ లవ్ మ్యాటర్లోకి దిగ ముందుకు ఓకే. ఆ అమ్మాయి చేపట్టుకో ముందుకు మ్మ్.